హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా అబ్బాయి బర్త్డే కోసం నేను చేసిన సేమియా రెసిపీని అయితే మీకు చూపిస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా అయితే కుదిరింది. టేస్ట్ కూడా చాలా బాగుంది అన్నారు. మార్నింగ్ చేసిన ఈవినింగ్ వరకు పల్చగా ఉండే పాయసం అయితే ఈరోజు మీకు చూపిస్తున్నాను. ముందుగా నేతిలో ఈ సేమియాని అయితే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుందండి, లేదంటే మాడిపోతాయి కదా. తర్వాత కిస్మిస్ జీడిపప్పుని కూడా ఫ్రై చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను. వేరొక బాండీ తీసుకుని 2 గ్లాసెస్ సేమియాకి 3 గ్లాసెస్ వాటర్ని అయితే ఇలైచీ వేసుకుని మరిగిస్తున్నాను. మరిగిన వాటర్లో అయితే సేమియాని యాడ్ చేసేసుకోండి. ఒక పలుకు ఉండేంత వరకు అయితే దీన్ని ఉడికించేసుకోండి. మరి ఎక్కువ ఉడికిపోయినా బాగోదు. ఈ నేతిలో వేయించిన బాండీలోనే పాలను అయితే వేసేసుకుని మరిగించుకోండి. నాకైతే 1/2 లీటర్ పాలు సరిపోయాయి. ఇంకా సేమియా పలుచగా కావాలంటే సేమియాలో 3 గ్లాసెస్ షుగర్ని యాడ్ చేసుకోండి. 2 గ్లాస్ సేమియాకి 2 గ్లాస్ షుగర్ని యాడ్ చేసుకుంటే తీపి చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే షుగర్ పేషెంట్స్ అయితే తక్కువే వేసుకోవాలి, అసలు తినకపోవడమే మంచిది. చూడండి, మిల్క్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. తర్వాత జీడిపప్పు కిస్మిస్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా చేశారంటే పర్ఫెక్ట్గా, మరీ చిక్కగా కాక మరీ పల్చగా కాకుండా రెసిపీ అయితే రెడీ అవుతుందండి. చూడండి, బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎలా ఉంది? ఇంకా తినలే బంగారం. నేను తర్వాత తింటాను రా, నువ్వు తినే. అబ్బా, టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి, అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.